వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ బ్యాచిలర్ స్టైల్ పోపు అన్నం ఆర్ తాలింపు అన్నం అని అంటారు. ది ఈజీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ. టైం లేనప్పుడు లేదా కోల్డ్ అయినప్పుడు హాట్ గా తినాలి అనిపించే రెసిపీ. జనరల్ గా మనకి రైస్ మిగిలిపోతే స్టూడెంట్స్ అందరూ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్ పులిహోర లాంటివి చేసుకుంటారు. బట్ ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీ మనం 2 to 5 minutesలో చేసుకోవచ్చు. ఆనియన్, చిల్లీస్ అండ్ కరివేపాకు ఉంటే సరిపోద్ది. లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం మిగిలిపోయిన అన్నంలో కారం, ఉప్పు, లైట్గా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వగానే మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆవాలు, జీలకర్ర అండ్ క్రిస్పీనెస్ కోసం మినపప్పు అండ్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఫ్లేవర్ కోసం ఎండుమిర్చి యాడ్ చేయాలి. అది ఫ్రై అయ్యగానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసుకొని బాగా హీట్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. తర్వాత హాట్గా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అండ్ యమ్మీ స్పైసీ బ్యాచిలర్ స్టైల్ పోపు రైస్ రెసిపీ రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.